తొండవాడలో అమెరికా కంటి వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్న డాక్టర్ మల్లం మోహన్ రెడ్డి. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం తొండవాడ గ్రామం వదిలి అమెరికాలో స్థిరపడ్డ మల్లం మునిరెడ్డి, వేమమ్మల ముద్దుల తనయుడు డాక్టర్ మల్లం మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మాతృదేశానికి తన పుట్టిన ఊరికి మరవకుండా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తన ఊరిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు తన గ్రామంలోనే గాక చుట్టుపక్కల గ్రామాలలో సురక్షిత మంచినీటి ట్యాంకులు ఇప్పిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగా జనవరి 26 నుండి నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో మొదటి రోజు శుక్రవారం 120 మంది పేషెంట్లు రాగా అందులో 14 మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా జేసీఓసీ హాస్పిటల్ చెన్నైలో చేస్తున్నట్లు డాక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనవరి 26 నుండి 1వ తేదీ వరకు జరుగుతుందని, తొండవాడ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. పేరు డాక్టర్ మోహన్ మల్లం అండి. ఐ క్యాంప్ స్పాన్సర్ చేస్తున్నాము. నిన్న జనవరి 26, 2024 తేదీ రిపబ్లిక్ డే రోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన జరిగింది. మార్నింగ్ 10 o'clockకి ఫ్రైడే. ఇక్కడ ఈరోజు సాటర్డే జనవరి 27th. నిన్నటి రోజు డే 1 అవుట్ పేషెంట్ డీటెయిల్స్ ఏమంటే 120 మంది పేషెంట్స్ స్క్రీన్ చేశారు. 120 దాంట్లో 14 పేషెంట్స్ క్యాట్రాక్ట్ సర్జరీ సెలెక్ట్ చేశారు. 14 మన తర్వాత 19 మందిని 19 పేషెంట్స్ రెఫర్ టు జేసీఓసీ బేస్ హాస్పిటల్ చెన్నై. సో January 26, 2024, 120 patients screened, 14 patients selected for cataract surgery, 19 patients referred to JCOC base hospital Chennai. సో ఈరోజు సెకండ్ డే జరుగుతుంది. ఈరోజు 8కి మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. సో రేపు సెకండ్ డే థ్యాంక్ యూ. మీకు ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? మీకు ఈ కార్యక్రమం జనవరి 26 నుంచి జనవరి 26 శుక్రవారం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ గురువారం వరకు కంటిన్యూస్గా జరుగుతుంటుంది. మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు స్క్రీన్ చేస్తారు. మీరు వచ్చినప్పుడు ఆధార్ కార్డు మర్చిపోకుండా తేవాలా. ఆధార్ కార్డుతో కూడా మీరు ఏదైనా మెడిసిన్స్ వేసుకుంటా ఉంటే డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, జబ్బులకి ఏదైనా మందులు వేసుకుంటూ ఉంటే మందులు తెస్తే డాక్టర్లు కూడా అడ్వైజ్ చేస్తారు ఏదైనా తగ్గించాల్సిన మాత్రలు. మీరు క్యాట్రాక్ట్ ఆపరేషన్ సెలెక్ట్ అయితే ఇక్కడే సర్జరీ చేసేస్తారు. సర్జరీ చేసిన తర్వాత 2 గంటలు ఇంటికి పంపించేస్తారు. సో అదే కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ మధ్యాహ్నం 1 గంటకి భోజన సదుపాయాలను చేపడుతున్నాము. సో అందువల్ల ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఉపయోగించుకొని తొండవాడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ, తొండవాడే కాదు మిగతా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఈ సదుపాయాన్ని అవైలబుల్ చేస్తున్నాం అన్నమాట. సో మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.